మద్యం కేసు అంటూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేయడంపై టీడీపీ పార్టీ రాక్షస పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గుర్తుపట్టారు. నెల్లూరు రామ్జీనగర్ ఆఫీసులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మద్యం కేసు అంటూ సృష్టించి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అక్రమ అరెస్టు సభ్య సమాజం తలదించుకునేలాగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు అసహించుకునేలా ఉందన్నారు. అయితే ప్రజల తరపున పోరాడుతూ ఉన్నారు వారందరి మీద కూడా ఏదో ఒక కేసుని బనాయించడం కానీ వారిని తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మిథున్ రెడ్డి గారు ఒక మంచి లీడర్. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా తను చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కానీ ఒక గట్టి లీడర్గా మిథున్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నియంత్రించినటువంటి రోజులను కూడా మనం చూస్తున్నాం. ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్లో కానీ టీడీపీ ఈ మొన్నటి ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం చూపించింది కూడా అలా. పెద్దిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక మంచి లీడర్గా కూడా నిలబడడం కూడా జరిగింది. అట్లాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల్ని గడిచిన 13 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా స్టేట్ లీడర్స్ని కానీ జిల్లాల్లో ఉండే లీడర్స్ని కానీ ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయడం అందరితో ఆగరు. మళ్ళా వాళ్ళకి ఎక్కడ ఒక నెల రోజుల లోపల బెయిల్ వస్తుందన్న ఆలోచనతో రకరకాల కేసులు ఒక్కొక్కరి మీద 10 కేసులు 15, 20 కేసుల దాకా పెట్టి ఒక్కొక్క దాని మీద పీటీ వారెంట్ మీద మళ్ళీ వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవడం, ఈ విధంగా నెలల తరబడి ప్రతి లీడర్ని కూడా జైళ్ళలో పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఏం చేశారు వైఎస్ఆర్సీపీ? ఎంత సంస్కరణలు తీసుకుని వచ్చింది, ఎన్ని సంక్షేమ పథకాలు, ఎంత అభివృద్ధి చేస్తే ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరినీ కూడా నిర్బంధించి వారందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉంటే ఆ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ ఎంత మనోవేదనకు గురయ్యే అవకాశం ఉందనేది మీరు ఆలోచించాలా. ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి అయితే 2019-24లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మీరు పర్మిట్ రూమ్స్ ప్రతి షాప్కి కూడా పర్మిట్ రూమ్ పెట్టినారు. అదేవిధంగా బెల్ట్ షాపులు అడుగున కూడా బెల్ట్ షాపులు పెట్టినారు. ఎంఆర్పీ రేట్ని ఎక్కడ కూడా ఫాలో అయ్యేవాళ్ళు కాదు. ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునేవాళ్ళు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 24 గంటలు అమ్మేవాళ్ళు. అటువంటి రోజుల నుంచి 2019-24లో ఒక సంస్కరణలు తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని పెట్టి కరెక్ట్గా టైం ప్రకారం షాప్స్ని క్లోజ్ చేయడం కానీ నైట్ టైం ఎక్కడ కూడా సేల్స్ అన్నదే ఉండదు. ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండేది కాదు. అలానే ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా పర్మిట్ రూమ్స్ కూడా ఉండేటివి కాదు. అంత కఠినంగా ఆ షాప్స్ని కూడా రన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా సేల్స్ని పూర్తిగా కంట్రోల్ చేయడం, ఎక్కడ కూడా అనవసరంగా బిజినెస్ లేకుండా దాన్ని పూర్తి కంట్రోల్ చేసిన పరిస్థితిని కూడా మన 2019-24లో ఒక చక్కని వాతావరణంలో ఆ షాప్స్ని అన్ని కూడా రన్ చేయడం జరిగింది. అంత మంచి వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు 2024 తర్వాత మరలా మీరు ప్రైవేట్ షాప్స్ తీసుకొచ్చినారు. అడుగున బెల్ట్ షాప్స్ ఉన్నాయి. 24 గంటలు అమ్ముతా ఉన్నారు. ఈరోజు ఒక్క నెల్లూరులోనే తీసుకుంటే ఎన్ని మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి? 24 గంటల పాటు మీరు ఈ చీప్ లిక్కర్ని 99 రూపాయలకు వచ్చినటువంటి చీప్ లిక్కర్ని తీసుకుని వచ్చినారు. ఆరోగ్యాలు విపరీతం చేసే ఇంత విచ్చలవిడితనం 2024 ప్రారంభమైంది. 2019-24 ఈ గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ తీసుకుని ఒక మంచి సంస్కరణతో ఒక లిమిటెడ్ దాన్ని ఒక చక్కగా దాన్ని కూడా మీరు కేసులు పెట్టి దాంట్లో ఈరోజు ఎంతమంది సుమారుగా 40 మంది మీద మీరు ఈరోజు కోరారు. దాని మీద వాళ్ళందరినీ కూడా పిలిచి ఎక్కడ కూడా మీకు చిన్న ఆధారం కూడా దొరకట్లా. దాంట్లో ఏదో లిక్విడ్ క్యాష్ వచ్చిందని ఆ క్యాష్ ఎక్కడికో ఫ్లో అయిందని రొటేట్ అయిందని మొదటేమో 50,000 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత 30,000 కోట్లు చెప్పారు. తర్వాత 16,000 కోట్లు అన్నారు. తర్వాత ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. ఎక్కడ పోయింది 2,000? సరే మీరు అన్నట్టుగా 2,000 కోట్ల రూపాయలు కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కడో తప్పులు జరిగినాయని మీరు అంటున్నారు. ఆ 2,000 కోట్లు ఎక్కడికి రొటేట్ అయింది, ఏ విధంగా వెళ్ళింది? ఈ రోజుకి 13 నెలలు అయినా కూడా మీరు ఈ రోజు ఒక చిన్న ఆధారం